ఈ యొక్క బయలుదేవతను ఆరాధిస్తున్నావు. దేవుని వాక్యము చెప్పుచున్న మాట ప్రకారముగా నీ కన్న బిడ్డలు నిన్ను ప్రేమించడం లేదంటే కారణం నీ ప్రవర్తన ఫలము. పాపము నీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పాపము చేసే ఆ యొక్క జీవింపుడయ్యే వరకు కూడా నువ్వు పాపం వల్ల నీ మనసు మారిందా? ఇద్దరు ఎవరొకరు చనిపోతేనే తప్ప పాపం మారదు. వారి మనసు కాదు, పశ్చాత్తాపం కాదు, వేషధరణ భక్తి. ఆరోగ్యమైనంతసేపు ఆరాధన చేస్తావా? బలం ఉన్నంతసేపు దేవుని మందిరంలో పరిగెత్తావా? బలమంతా పోయాక దేవునితో సహవాసం. మందిరాల్లో పనిచేసేయడము, మందిరాలకు వెళ్ళి పరిచయం చేసేయడం, సేవకులలో దాసి పని దానిసత్వంగా చేయడము అది దేవునికి ఇష్టమైన మారు మనసు కాదు. మీరు మారరు, మూర్ఖులు, ముస్కరులు, సున్నము కొట్టిన సమాధులు, వేషధారులైన శాస్త్రులారా, మంత్ర ప్రయోగపు కొడుకులారా, అక్కడెక్కడైనా మీకు తీరిపోతుంది. నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. ఏ స్థితిలో నీవు ఉన్నావు? నేను వస్తున్నాను గృహములకు, జాగ్రత్త. నేను వచ్చినప్పుడు ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కోలేవు. అందుకైనట్టున్న మాట ప్రకారముగా ఆయన చెప్పుతున్న మాట ప్రకారముగా ఆయన అంటున్నాడు, యెరూషలేము ఇండ్లను, యోధారాజుల నగరమును, ఆతోపేతు స్థలముల వలెననే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు దూపము వేయుదురు, లేక అన్య దేవతలకు పానార్పణముల నర్పించుదురు, ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నెరవేర్చేది. దేవుని మాట సెలవిస్తే ఆయన నీటిగా అద్భుతాలు చేస్తాడు. దేవుడు జరిగిస్తున్న మాట ప్రకారముగా ఆయన ఏమంటున్నాడండి, నేను మరి దేవతలను ఆరాధిస్తున్నాను. అక్కడ దేవుడు లేడు, ఉన్నాడా? హగ్గయి గ్రంథంలో చెప్తాడు, నీ పూర్వస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. నీవి మందిరంలో పొందిన మహిమలను జ్ఞాపకం చేసుకో. ఈ మందిరంలో పొందిన మేలును జ్ఞాపకం చేసుకో. అంటే ఏ మందిరం అండి? ఈ మందిరం అని కాదు, యెహోవా నీకు చేస్తున్న మేలు ఇక్కడ గుర్తున్నాను. ఒకటో క్లాస్ వేస్తున్న స్కూల్ పిల్లలు ఆ ఒకటో తరగతిలో కూర్చొని ఒకటో తరగతిలో పాఠాలు, అంకీలు, లెక్కలు, వాడికి ఫస్ట్ పాఠాలు వచ్చా? వాడు ముందు చున్నాం చెడతాడు, గీతలు గీస్తాడు. ఆ బిడ్డలకు అక్షరాలు చెరిపి టీచర్ ఏం చేస్తుంది మళ్ళీ రాసి మళ్ళీ దిద్దేస్తుంది. వాడు మళ్ళీ వంకరంగా రాసి మళ్ళీ చెరిపేస్తాడు. అదే స్థితిలో పడి ఉన్న నిన్ను యెహోవా అనబడినటువంటి ఆ యొక్క వాక్యము నిన్ను ఆదరించి, నిన్ను బ్రతికించి, నీ బ్రతుకును మార్చి, నీ స్థితిని మార్చి, నీ పేదరికములో నుంచి ధనికుల్లోనికి తెస్తే దేవుడు అంటున్నాడు, దారిద్ర్యుడుగా ఉంటావు, ధనికుడుగా ఉంటావు అని ఒక పక్కనేమో దారిద్ర్యాన్ని చూపించి ఒక పక్కన ధనాన్ని పోస్తే అప్పుడు దాకా అంటారంటండి ప్రజలు. ఏమనంటే, నా ప్రాణం పోయిన మందిరం వదలను, నా ప్రాణం పోయిన సేవకులు వదలను, నా ప్రాణం పోయినా వీరు చేస్తున్న మేలు ఎక్కడ మనము ఎక్కడికి వెళ్ళే సాక్షిగానే ఉంటాం, ఎక్కడికి వెళ్ళి హోని కనపరుచుకుంటాం. కుక్క తన వాంతికి తన మెడ తిప్పుకున్నట్లు మనుషులు కూడా మనుషుల వైపుకే చూస్తారండి. కుక్క ఏం చేస్తుందండి? తనే కప్పుకుంటుంది, మరలా తనే తిని ఏం చేస్తుంది? నేనే పరిశుద్ధురాలని అనుకుంటుంది, నేను మంచిగా ఉన్నాను అనుకుంటుంది. తను తిన్నాను తనే తిన్నాను అనుకోదు. హేయమైనటువంటి మార్గంలో నేనున్నాను అనుకోను. ఈ మనుషులు కూడా అంతే, మీరు విశ్వాసఘాతకులు అంటున్నాడు ఆయన. నమ్మిన దేవుడికి నమ్మక ద్రోహం చేస్తున్న వారు దీర్ఘాయుష్యునందరూ వర్ధిల్లరు అంటున్నాడు ఆయన. మొదటి స్థితి కొంచెముగా ఉంటే నీ కడపడి స్థితి ఏడంతల ఘోరముగా ఉన్నది. జాగ్రత్త సుమి, భద్రము సుమి అని చెప్తున్నాడు. మొదటిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో మరలా నీకు జ్ఞాపకం చేస్తాను, నేను జాగ్రత్త అంటున్నాడు ఆయన. దేవుని వాక్య ప్రకారముగా నీ పూర్వస్థితిని మరవకుండా ఆయన అంటున్నాడు, యెరూషలేము ఇండ్లలోనికి నేను వస్తానంటున్నాడు.
ఎలా వస్తానంటున్నాడండి? యెరూషలేము ఇండ్లను, యోధారాజుల నగరులను ఆతోపేతు స్థలము వలెనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపము వేయుదురో. ఏంటంటే దేవతలకు ధూపము వేస్తున్నారు. అంటే మేము మారిపోయాం, మా సంఘాలు ఉన్నాయి, మాకు మంచి బిషప్లు ఉన్నారు, మా కాపరులు ఉన్నారు అనుకుంటున్నామేమో. నీకు వ్యాధి వచ్చినప్పుడు ఏమైనా కాపరి? నీవు గృహము లేకుండా నిరుపేదగా పడినప్పుడు ఏమైంది నీ సంఘము? నీ కుటుంబంలో సమస్యలు వచ్చి నీ భార్య నీవు అనుమాన పెరిగొట్టములతో, లేక నీ భర్త నీవు వ్యాధి బాధలతో, కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నప్పుడు ఏమైంది నీ సమాజము? తీర్పు అనే రోజు ఒకటి ఉందని దేవుడి వాక్యము అడుగుచ్చు. సేవకుని పాదములు కడుగుట సుందరములు. దేవుని యొక్క సేవకుని పాదములు సుందరములు అంటారు. సేవకుని పాదములు సుందరములు కనుక వారిని ఇంటికి వచ్చి ఆశీర్వదమే. మేము గ్రామానికి వెళ్ళామని నేను నా భర్త. ఆమె ఎక్కడో దుబాయ్లో ఎన్నో కష్టాలు పడి ఆమె గణపవరం దగ్గర పక్కన ఏదో ఊరండి ఆమెది. మరి నేను నా భర్త వెళ్ళాం. తన భర్త లారీ డ్రైవర్ అండి. తనకు ఫ్లైట్లో దుబాయ్లోకి వెళ్ళినప్పుడు ఆమెకి భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధి వచ్చేస్తుంది. అక్కడ భయంకరమైన వ్యాధి వస్తే ఆమె ఇండియాకు వచ్చేస్తారంటే అది పట్టించుకోవడం లేదట. హాస్పిటల్ తీసుకెళ్ళడం లేదు, ఈమెను పట్టించుకోవడం, వ్యాధితో బాధపడుతుంది. ఇక్కడ 2 కుమారులు ఉన్నారు ఆమెకి. తన భర్త కూడా ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. బిడ్డలకు భోజనం పెట్టేవాళ్ళు లేరు. ఇల్లుంది కానీ ఏదో ఒక సత్తారు లేకుండా ఇల్లు లేక కూడా లేదు. చిన్నగా ఒక రూమ్ అనమాట. దాని నిండా సినిమా హాల్ ఫోటోలు, ఆల్బమ్ల ఇంటి నిండా. ఏ కిటికీ చూసినా, ఎటు చూసినా, ఎక్కడ చూసినా ఎంతో అది ఇల్లు లేక అనిపించడం లేదు. ఏదో ఒక మంత్ర ప్రయోగాలకు ఆ మేడలాగా అనిపిస్తుంది. అయితే నేను నా భర్త కూడా ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తన భర్త ఇక్కడికి వచ్చాడు. ఆమె ఆ యొక్క గ్రామస్తులు వస్తుంటే వారితో వచ్చారండి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆ భార్యను ఎంతో క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. అప్పుడు తాటేకి చాలండి మాకు రేపు సైడ్లు బిల్డింగ్లు కాదు. ఆ తాటేకి స్థానంలో ఆ భర్త వచ్చి బిడ్డను తీసుకుని వచ్చి ఎంతగానో రోధించేవాడు. ఎంతగానో నా భార్య చావు బ్రతుకుల మధ్య ఉందమ్మా, వచ్చే విధానం లేదు, ₹1 కూడా కట్టే స్తోమత నా దగ్గర లేదు. నా భార్యకి నేను ఇప్పుడు ₹1,00,000 కడితే నా భార్య వస్తుందట, లేకపోతే నేను 80,000 కట్టాలంట. అంటే అప్పుడు నా భర్త చెప్పాడు ఏమంటే, బాబు నువ్వు బాధపడకయ్యా, నీ భార్య తీసుకొచ్చి నీ కొడుకుల దగ్గర పెడతాడు, నువ్వు బాగుంటావు, నీ భార్య నువ్వు చక్కగా కలుస్తుంటారు, మీరు మంచిగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు, నీ భార్యకి ఏ అపాయం రాదు, తీసుకొస్తాడు. అమ్మగారు ప్రార్థన చేస్తారు, మేము ప్రార్థనలో పెడతామని చెప్పి దేవుడు మాట ఇచ్చగా దేవుడి మాట ప్రకారం ఏమైందంటే చక్కగా ఆమె వచ్చింది. దుబాయ్ నుంచో మరి అదే గల్ఫ్ నుంచి మమ్మల్ని వచ్చింది. చక్కగా మరి సన్నిధికి వచ్చింది. అమ్మో ఇదేంటి ఇలా అయిపోయాడంటే, అమ్మగారు అస్సలు వస్తానని కానీ ఇలా ఉంటానని కానీ అనుకోలేదు అమ్మగారు. మీరు చేస్తున్న ప్రార్థన, నా భర్త అస్తమాను మీ గురించే చెప్పాడు. అమ్మగారు ఫోన్ చేయి ప్రార్థన చేయించుకో, అమ్మగారు ఫోన్ చేయి ప్రార్థన చేయించుకో. మీ ప్రార్థన వల్లే వచ్చానమ్మా. నన్ను పట్టించుకొని చక్కగా టికెట్ తీసి కొంచెం డబ్బులు కూడా ఇచ్చి నన్ను క్షేమంగా ఇంటికి పంపాలి. నా భర్తను కానీ నా బిడ్డను కానీ చూస్తానని కానీ నేను మళ్ళా నా గ్రామస్తులకు వస్తానని అనుకోలేదమ్మా అని చెప్పి వేళ మంచి ఐశ్వర్యవంతులయ్యారు. ఇప్పుడు మందిరంలోకి రావడానికి జ్ఞాపకం ఉందా? నీ భర్తను బ్రతికించాడు, నిన్ను రక్షించాడు, నీ బిడ్డను ప్రయోజకులు చేస్తాడు, నీ కుటుంబ లోటుపాట్లు తీర్చాడు. మా దైవజనరాలు ఉంటాయి. మా దైవజనరాలు ఊరుకుంటలేదండి అక్కడికని వెళ్తే. బంధకాల్లో ఉన్నప్పుడు దైవజనరాల కోసం ప్రార్థించిందా? బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టిందా? బంధకాల్లో ఉన్నప్పుడు నీ భర్తను వాదార్చిందా? యెహోవా చేస్తున్న ఉపకారములో దేనిని నీవు మరవకు. మరిచావా నీ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు అంటున్నాడు, కొత్త గుడ్డకి ఎవడు పాత గుడ్డ మాసిక వేడు.
పాత గుడి కొత్త గుడి మాస్క్ వేస్తాడేమో కానీ కొత్త గుడికి ఎవడు పాత గుడి మాస్క్ వేడు. పాత జ్ఞాపకాలు జ్ఞాపకం తెచ్చుకో. ఏ స్థితిలో దేవుళ్ళకి వచ్చావో, ఏ స్థితిలో దేవుళ్ళు ఏడ్చావో, ఏ స్థితిలో దేవుళ్ళు జీవించావో, అందరూ ఉన్న అనాథ వలె బ్రతుకావేమో. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిన ప్రతిదీ జ్ఞాపకం చేసుకో. మరవని దేవుడు, విడవని దేవుడు. ఏమని చెప్తాడంటే యెరూషలేము ఇండ్లను, ఆ యొక్క రాజుల యొక్క నగరులను అతోపేతు స్థలము వలనే అపవిత్రములను. ఈ గృహం కూడా పవిత్రమై జాగ్రత్త. ధనాన్ని చూస్తే దగా పడిపోతున్నావేమో, బలాన్ని చూస్తే గర్వపడుతున్నావేమో, అందరూ ఉన్నారు నేను ఉన్నాను అనుకుంటున్నావేమో, అందరూ వెళుతున్నారు నేను వెళుతున్నాను అనుకుంటున్నావేమో. చాలా మంది అంటారు నా భార్య ఎంత ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన దాని మీద ముందు ఆలోచించు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోమంటున్నాడు. నీ భార్య చేస్తున్న ప్రార్థన ఆనాడు ఎందుకు రక్షించలేదు? ఆనాడు దేవుడు మాట్లాడిన దేవుడు ఈనాడు నీ భార్యతో మాట్లాడిన దేవుడు ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? ఈనాడు నీ భర్తను మార్చిన దేవుడు ఆనాడు ఎందుకు మార్చలేదు? ఆయాసములతోను, వ్యాధులతోను, బాధలతో, బిడ్డలతో అగోచరమనుచు, నీ తల్లిదండ్రులతో వేదన పడుచు, నీ తోబుట్టువులతో నిందల పాలే, శోధన పాలే, ఏమీ లేని నిరాకరించినప్పుడు యెహోవా నిన్ను ఆదరించాడు. ఆయన గొప్ప దేవుడు. మాట మాత్రం నీకు అధికారం ఇచ్చి నీకు నెరవేర్చాడు. వస్త్రహీనులుగా వస్త్రహీనతలను పడినప్పుడు పెంట వస్త్రం నీకు ఇచ్చాడు, రక్షణ వస్త్రం నీకు ఇచ్చాడు, సునాద వస్త్రం నీకు ఇచ్చాడు. మత్తయి గారు యెషయా గారు మాట్లాడుతున్నారు ఏమనంటే ఈ పెండ్లకు వచ్చిన వారిలో, ఈ పెండ్లి పత్రికలో ఉన్న వారిలో పెండ్లి వస్త్రం లేని వారిని వెలుపటికి త్రోస్తుంది. మీరు కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి వస్త్రం లేకుండా, పెళ్లి వస్త్రాలు ధరించుకోకుండా ఈ పెళ్లి విందులోకి వచ్చిన వారిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట ఆ చీకటి గృహలో పడేయండి అన్నారు. చాలా మంది అనుకుంటున్నాయి బాబోయ్ ఇవి ఆరు మేము వెళ్ళకపోతే రాకపోతే మనుషులు మేము వచ్చిన వాళ్ళనే చేరుకున్నారు. ఆ రోజు వెళ్ళాలేంటి, ప్రతి వారం వెళ్ళాలేంటి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, దేవుడు ఒక్కడే. దేవుని ప్రేమ నిరంతరం ఒకటే. నీ సహోదరుని ద్వేషించిన, నీ కన్నబిడ్డలని కాదుకోమన్న బిడ్డలు చూడండి, తల్లిని ప్రేమిస్తే తండ్రిని ద్వేషిస్తారు, తండ్రిని ప్రేమిస్తే తల్లిని ద్వేషిస్తారు. కుమార్తె ఎప్పుడు కూడా తండ్రి సొత్తు అయి ఉంటుందండి, కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి సొత్తు అయి ఉంటాడు. కారణము తండ్రి కష్టం కుమారుడు అర్థం చేసుకోడు. నా కొడుకే కదా నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, నా కొడుకే కదా తండ్రి ఎంతగా శ్రమించి నన్ను ఈ యొక్క మంచి విద్య జ్ఞానంలోను మంచి ప్రయోజనంగా చేయాలని నా తండ్రి తప్పనపడుతున్న బిడ్డకి అర్థమవుతుంది. అవుతుందా? తండ్రి కష్టం తెలియని కుమారుడికి పరలోక తండ్రి విలువేం తెలుస్తుందా? కుమార్తెకు తండ్రి కష్టం తెలుస్తుంది. ఎందుకంటే నా తండ్రి ఉదయం లేచింది మొదలుకొని మళ్ళా పండుకునే సమయం వరకు మా కోసం, మా కుటుంబం కోసం ఇన్ని పనులు చేస్తున్నాడు. ఎండనక వాననక కష్టమనక నష్టమనక ఎంత శ్రమపడి ఇన్ని నిందలు భరించి మా కొరకే కదా మాకు ఈ యొక్క లాభము, మా వస్త్రాల కొరకు, మాకు ఆభరణముల కొరకు, మమ్మల్ని పోషించిన కొరకు మేము ఒక ఇంటికి వెళ్ళి మేము దిగాంబరం అని చెప్పుకోకుండా, మరి ఒకరి దగ్గరికి వెళ్ళి మాకు ఏమి కలుగునామని చెప్పుకోకుండా ఏ పూట కావాల్సింది, ఏ దినానికి కావాల్సింది, ఏ సమయానికి కావాల్సింది నా తల్లిదండ్రులు తెస్తున్నారని కుమార్తె అర్థం చేసుకుంది. ఇక్కడ దేవుని వాక్యము చెప్పుచున్న మాట ప్రకారముగా ఆయన అంటున్న మాట, ఇక్కడ అపవిత్రమైనటువంటి నేను వస్తాను జనుల మధ్యకి, నా సత్యము కానిటువంటి ఆ యొక్క కొండ పగలినట్లు మీ గృహాల్లో వచ్చి పగలబడతారంట. స్వయంగా వస్తానంటున్నాడు. మీ ధనము సిమెంట్ కొట్టి వేయబడను, మీ ఆభరణములు మరొకరు దోచుకుపోవును, నీ ఉద్యోగం వేరు కొక్కడికి వెళ్ళిపోను, నీ గృహము కట్టి గృహము కానీ ఇదిగో గృహప్రవేశం చేసేవాడు వేరొకడు అంటున్నాడు ఆయన. గృహం కట్టేది నువ్వే కానీ గృహప్రవేశము వేరొకడు చేస్తాడట. ఇల్లు కట్టేసి ఏం చేస్తున్నారండి ఇప్పుడు చాలా మంది, వాస్తవాలు బాగాలేదనో, లేకపోతే మరి గుమ్మాలు మా పేరుకి రాలేదనో ఏదో ఒకటి చెప్పి చాకులు చెప్పి లేదా అప్పులు ఎక్కువైపోయి అని చెప్పు ఏం చేస్తున్నారంటే ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు కట్టేవాడు ఒకడైతే దాని
ఇల్లు కడతారు. ఇల్లు కట్టాక కుమారుడు పెళ్లి చేస్తారు. పెళ్లి చేశాక ఆ భార్య వచ్చాక ఏమంటుందంటే నాది ఇల్లు. ఎప్పుడైనా అరిచేత్తో అడిచేసిందా? ఒక చేతితో ఇటుకేసిందా? ఎప్పుడైనా చేతితో చిమ్మెట పట్టుకుందా? లేకపోతే అడిచేసి ఇటుకతో ఇల్లు కట్టి దడి కట్టినప్పుడు మెత్తిందా? నాదిల్లు, నువ్వు బయటకు పో. ఎవరినంటే అత్తగారిని మా అమ్మగారిని అంటుంది. అదేంటి మా తల్లిదండ్రులు కష్టపడి కట్టిల్లు నాదంటావేంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తానండి భర్త అంటే నేను మా పుట్టింటికి ఎక్కడికి వెళ్ళిపోతే ఇల్లు వాకలేనుడు నేను ఎందుకు పని చేస్తున్నా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పోతే నా తల్లిదండ్రులు ఇందులోనే ఉంటారు అని అంటాడా? అందుకే ప్రభు చెప్పాడు ఏమనంటే, ఏం చెప్పాడు చెప్పండి? అబ్రహాం శారాతో చెప్పాడు ఏమనంటే, అతనికి భార్య వచ్చేదాకా మీ అర్థంలోనే ఉంటాడు. భార్య వచ్చాక ఎక్కడ ఉంటాడంటే తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు. భర్త కుమారుడు ఎదురుగుండా తన భార్యని ఏమని అనంటే ఏమంటాడు? ఎందుకమ్మా సమానం మా ఆవిడ అలా తిట్టేస్తున్నావు అంటాడు అంటండి. వాడి ఎముకలో ఎముక మాంసంలో మాంసం కనుక నారి అనబడిన భార్య కనుక వాడి బాధ. మా అమ్మ ఎందుకు తిట్టుందిలే, నా భార్య మంచిగా ఉంటుందిలే, నా భార్య జ్ఞానం నేర్పిస్తుందిలే అని అమ్మవారికి అర్థం కాదు. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, ఈ అపవిత్రమైన ఇండ్లలోకి నేను వస్తాను, నేను ఇంట్లోకి వచ్చి పగలగొట్టేస్తాను. నా సత్యము కానిటువంటి కొండ పగిలినట్లు మీ ఇంట్లో పగలగొట్టేస్తానంటున్నాడు. మీరు ఇదిగో పాతి పెట్టడానికి భూములు లేనప్పుడు అక్కడ వారు అక్కడే పాతి పెట్టబడుతురు. ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉందన్నట్టు ఎక్కడ వారు అక్కడే ఉంటారు. జాగ్రత్త. ఏ స్థితిలో నుంచి నాలో పడ్డావో అదే స్థితిలో నువ్వు వల్ల నేను పడేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోమంటున్నాను. నీకు వ్యాపారం ఇచ్చాడు, నీ చేతి వ్యాపారం ఇచ్చాక స్నేహాన్ని బట్టి స్వార్థను బట్టి వచ్చే ధనాన్ని బట్టి దేవుని ఆలయానికి వెళ్ళడానికి నీకు ఏమొచ్చింది? స్వార్థం వచ్చింది, గర్వం వచ్చింది. దేవుని వాక్యం అంటుంది వ్యాపారము వేరొకరికి వెళ్ళిపోదు. జాగ్రత్త. ఏం వెళ్ళిపోతుందంటే నీ వ్యాపారం వేరొకరికి వెళ్ళిపోతుంది, నీ ఉద్యోగము వేరొకరికి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ప్రకారముగా, ఆయన అంటున్న మాట ప్రకారముగా ఏం చెప్తున్నాడో చూడండి. మరి సమూహమును దేవతలకు దూపము వేయుదురు, లేక అన్య దేవతలకు పానార్పణములా అర్పించుదురు, ఆ ఇళ్ళన్నిటికీ అలాగే జరుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నేను చేస్తున్న వేళను మరిచి నా మందిరాన్ని ఆలన చేసి నా పాద సన్నిధిని మీరు ధిక్కరించి నన్ను కాదని వేరే మందలో చేరారు, మంద కాపరినైన నేను ఆ ఇండ్లలోకి వచ్చి ఏం చేస్తానంటున్నాడు? ఆ ఇండ్లలోకి వచ్చి మిమ్మల్ని నేను పగలగొట్టేస్తాను, అపవిత్రపరుస్తాను. నిందల పాలైపోతారు. జాగ్రత్త. అపనిందల పాలై ఆయాసముతో పడి ఉంటారు. జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు భర్తల భయమే భార్యలకు లేదు, బిడ్డల భయమే తల్లికి లేదు, తండ్రి భయం కుమారులకు లేదు, తల్లి భయం కుమార్తెలకు లేదు. దేవుడి భయం మీకు ఎలా తెలుస్తుంది? ఆవిడ వెళ్ళింది, పాట పాడేసింది, నేను వెళ్ళి పాట పాడాలనుకుంటున్నావు తప్ప వస్త్రాలు చెప్పుకొని ఏడించడం కాదు, హృదయాన్ని చెప్పుకొని దేవుని సన్నిధిలో ఏడమంటున్నాడు ఆయన. హృదయాన్ని చెప్పుకోమంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నావు? వస్త్రాలు చెప్పుకుంటూ వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా, వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా. తడివి చూస్తే యాకోబు, స్వరము వింటే యాకోబు, తడివి చూస్తే యాషోబు, స్వరము వింటే యాకోబు. నీవు కూడా అలాగుంటివా, నీవు కూడా అలాగుంటివా, నీ బ్రతుకంతా మార్చుకోవా, నీ బ్రతుకంతా మార్చుకోవా. దేవుని స్తోత్రం.
మనల్ని తడుము చూస్తుంటే ఎలా ఉన్నామంటే క్రైస్తవులుగా ఉన్నాం. మన స్వరం ఏంటంటే అన్యులుగా ఉన్నాం. కనాను విందులో పెండ్లి కుమార్తెని ఆశీర్వదించిన దేవుడు పెండ్లి కుమారుని ఆశీర్వదించలేదా? పెండ్లి కుమారుని ఆశీర్వదించిన దేవుడు పెండ్లి కుమార్తెని ఆశీర్వదించలేదా? ఫంక్షన్కి వెళ్తానండి, పక్కన భర్తున్నాడా? నా దేవుడు తోడున్నానండి, నా దేవుడు తోడున్నాడు. దేవుడు ఎక్కడితో? నీ భర్త నీతో ఉంటేనే నీ దేవుడు నీతో ఉంటాడు. నీ భర్తకు నేను ఇచ్చిన జీవకిరీటం నువ్వు పడవేసి వేషాలు వేస్తూ వెకిలితనము చేస్తూ మోసం చేసి ఆ యొక్క పాడు జీవితంలో ఆ యొక్క వాడబారి కిరీటం ధరించి నా పెనిమిటి యందు నేను దయగా ఉన్నానంటే దేవుడు ఒప్పుకునే దేవుడు కాదండి. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఆయన అంటున్న మాట ప్రకారముగా అన్య దేవతలకును బయలు దేవతలకును దేవుని యొక్క మాట ప్రకారముగా ప్రాణార్పణములు మరి అర్పించుదురు. చాలా మంది ఒక సహోదరు అలాగేనండి, నా కుమారుడు చాపు బ్రతుకులో ఉన్నాడు, నా కుమారుడు చనిపోతున్నాడు, నా కుమారుడు అయ్యో మా బంధువులు ఎవరు మాట్లాడటం లేదు, మా ఇరుగు పొరుగు వారు ఎవరు మమ్మల్ని చేరనివ్వడం లేదు, మమ్మల్ని ఎంతగానో గేలి చేస్తున్నారని చెప్పి దేవారాత్రుని సన్నిధిలో ఏడవ మొదలు పెట్టి దేవునికి మొదలు పెట్టుకుంటూ దేవుని సన్నిధిలో గడిపింది. ఆ బిడ్డ బాగుపడిన తర్వాత ఆ బిడ్డకి స్వస్థత వచ్చాక ఆ బిడ్డకు మరలా దేవుడు ఆరోగ్యం ఇచ్చాక దేవుడి ఇంటిలో ఎన్నో వేళ్ళు జరిగించాక ఎవరి జ్ఞాపకం లేదండి. ఆ మందిరానికి వెళ్ళమంటే వాళ్ళ ప్రార్థన మాకు కుదరదండి, ఆవిడ ప్రార్థన మాకు ఇష్టపడదండి, ఆయన వస్తే మేము రావద్దని చెప్పేస్తాం. అబద్ధ సాక్ష్యాలు దేవుడి సన్నిధిలో చెప్పకూడదు, అబద్ధపు మాటలు రానివ్వకూడదు. దేవునికి దయగా ఉండాలి, దేవుని యందు యథార్థం ఉండాలి. అందుకే ప్రభు చెప్పాడు ఏమని తెలుసా? అంత్యక్రీస్తు పరిపాలన వస్తుంది, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు మీలోనే ఉన్నారు, అబద్ధ బోధకులు మీలోనే ఉన్నారు. ఆ యొక్క దేవుని సన్నిధిలో మాట మాత్రం సెలవిస్తే ఇక్కడ చెప్పాడు చూడండి, ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన ప్రతిలో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పాను. ఏమని చెప్పాడంటే, ఇర్మియా ఎక్కడికి వచ్చాడంటే దేవుని మందిరంలోకి వచ్చాడు. గుడారాల పండుగలోకి వెళ్ళాడా, లేక పార్కుల్లో పండుగలోకి వెళ్ళాడా? దేవుడు చెప్పుతున్న మాట, మరి ఆయన గారు మారిపోయారంటే ఎందుకు మారిపోయారు? ఎలా మారిపోయారు? పాటలు పాడినంతరాలు మార్పు వచ్చేస్తుందా? నీకు టిఫిన్ పొట్లాలు తెచ్చిపెట్టి నీకు సాయంత్రం బిర్యానీ ప్యాకెట్ తెచ్చేస్తే మారిపోయాడా? దేవుని దగాపరుస్తున్నాడు, జాగ్రత్త. ప్రేమనే ముసుగులో ఉండి ఈ శరీరం అనే మైకులో పడేస్తున్నాడు, నేను జాగ్రత్త. దేవుని వాక్యము చెప్పుతున్న మాట, ఆ యొక్క ప్రవచనము చెప్పడము యెహోవా తన్ను పంపించాడు. ఎవరిని? ఇర్మియాని. ప్రవచనములు లేవంటున్నారు. ప్రవచనాలు లేకుండా క్రైస్తవులు ఎలా వచ్చారు? ప్రవచనములు బైబిల్లో ప్రతి వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ప్రవక్త ప్రవచించాడు. ఆనాడు ఎక్కువ శాతం పురుషులు యెజబెల్ అనే ప్రవక్త వేషం వేసుకుంది. ఆ ప్రవక్తని కాదు, దేవునికి ఇష్టాలు కాదు, దేవుని దృష్టిలో నీతి మంత్రాలు కూడా కాదు. ఆ యొక్క భర్త బిడ్డ ఒత్తిడి చేసి ఏమన్నాడంటే, కుమారుడేమో నాకు పాకెట్ మనీ కావాలి, నాకు పాకెట్ మనీ సంపాదించు, భర్త ఏమో ఇల్లు నచ్చగలవాలి కనుక ఇల్లుని పోషించే విధానము నా యొక్క లేదు, నేను కష్టపడి పని చేయలేను కనుక నువ్వు ఈ వేషం వేసుకున్నాడు. ఆమె యెజబెల్ అనేటువంటి ఆ యొక్క ప్రవక్తని వేసుకుంది. ప్రవక్తని వేసుకుని చెట్టు పోసుకుని చక్కగా మరి దేవునికి తగినట్లుగా కాకుండా రాజులకు తగినట్లుగా వస్త్రాలు ధరించుకుంటుంది, అలంకరించుకుంటుంది, వేసత్వం కలుగుంది. అక్కడికి రాజులు ప్రవచనాల కొరకు ఆ యొక్క ప్రవక్తని ఉందట. మన స్థితిగతులు ఏంటని వచ్చినప్పుడు ఆ రాజులు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ మందిరంలో ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చూస్తారంటే అక్కడ ఈ మంచం మనం పడుకున్నట్టు ఉంది, ఈ మంచం మీద ఎక్కడో మనం పడుకుని నిద్ర చేసినట్లుంది, ఈ చెట్టు మనం ఎక్కడో వాడినట్లు అనిపిస్తుంది, ఈ పరిమళ సువాసన మనం ఎక్కడో అన్య గృహాల్లో ఆ దేవతలకు సంబంధించి ఆ యొక్క అన్య దేవతలకు ప్రాణార్పణలు పోసిన
వీటిని అనుభవించినట్లుగా అనిపిస్తుందని చెప్పి ఆ రాజులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనిషి వేషం మారింది కానీ మనసు మాట మారలేదు, తీరు మారలేదు, చూపు మారలేదు, నడక మారలేదు, ప్రవర్తన ఏమీ కూడా మారలేదు. కనుక ఆ రాజులు గుర్తుపట్టి ఈమెను మనం అనుభవించినటువంటి కన్యక, ఈమెను మనం అనుభవించాం, ఈమె పలానా యెజబెలు ప్రవక్త కాదిమే వేషం వేసి ఈ జనులను మోసము చేస్తుంది. ఎందుకో తెలుసా? లాభం కోసం. ఈవేళ పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఆపేసి పెద్ద పెద్ద మినిస్ట్రీలు పడగొట్టేస్తున్నారు. వారు సామాగ్రి అంతటే చక్కగా రెంట్లు తెచ్చుకుని వారు పోట్లు గడుపుకుంటున్నారు. వారి ఆస్తులన్నింటినీ మరి చక్కగా భార్య బిడ్డలకు వేసుకుని, బంధువుల పేరు వేసుకుని, బ్యాంకులు ఏటీఎంల ద్వారా లాభం సంపాదించుకుని నా పేరేమీ లేదండి, నాకు ఏ ఆస్తులు లేవండి, అల్లుడి పేర, కూతుడి పేర, కొడుకుల పేర, కోడళ్ళ పేర, బంధువుల పేర, స్నేహితుల పేర ఆస్తులను పెడితే నీకేమంటుంది? సంపాదన కోసమే పుట్టలేదు నీవని దేవుని వాక్యము మనం బోధిస్తున్నాం. నువ్వు సంపాదించుకోవడానికే కదా వేస్తాలేస్తున్నావు. రుచికరమైన అన్నము కోసమే కదా వేస్తాలేస్తున్నావు. అనేక మందిని మోసం చేస్తున్నావు, అనేక మందిని ఎదవరాలను బాధపట్టి దోచుకుంటున్నావు. నీ కలుగున దానిలో పొట్టో పలపో ఇచ్చి నీ కలుగున దానిని కానుకేసి వారిని పంపించమన్నాడు. నీ కలుగునది ఇస్తే వారు తీసుకుంటారా? వారు ఎవరంటే ధనాపేక్ష గల కాపరులు. ఈ కాపరులు ఈ గొడ్డలు మేపరు, వీటి కొట్టు కట్టరు, వీటి గాయం మార్పరు, వీటికి జబ్బు కొరకు తగ్గించరు, వీరు తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించరు. వీరికి ఏం కావాలి? భక్తి కొరకు భక్తి వలగారు అని నటిస్తున్నారు. దేవుని వాక్యం ఇక్కడ అంటున్న మాట ప్రకారముగా ఆయన అంటున్నాడు, ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపి, మరి దేవుని మాట ప్రకారంగా తోపేతులో నుండి ఇర్మియా వచ్చి తోపేతు అనే పట్టణంలో నుంచి వచ్చాడంటండి. తోపేతులోని పట్టణంలో నుంచి వచ్చి ఆ యొక్క మందిరములోకి, దేవుని మందిరములోకి వచ్చి ప్రవచనము చెప్పాడు. దేవుని వాక్య ప్రకారముగా దేవుని గ్రంథం పట్టుకొని దేవుని యొక్క మాట మాత్రం సరైనవిగా దేవునితో సహవాసము చేసి నా పరిమితి నేను వెళుతుంటే ఎక్కడికి వెళ్తున్నావంటే అడుక్కుంటాకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీటింగుల పేరు చెప్పి అడుక్కుంటున్నారు, ఫంక్షన్ల పేర్లు చెప్పి అడుక్కుంటున్నారు, పార్టీ ఫంక్షన్లు, రాజకీయవాదం రప్పించి ఏటీఎంలు సంపాదించుకుంటున్నారు. దేవుని పేరున సభలు సంస్కారాలు నిలబెట్టి సంస్కారం లేని సభల్లో రాజకీయాలు నడిపిస్తున్నారు. దేవుడు రాజకీయవేత్త కాదండి, రక్షకుడు. నశించిపోవచ్చిన వారిని వెతికి రక్షించే రక్షకుడు. రక్తమే దానము చేసి ప్రాణాన్ని త్యాగము చేసి బ్రతికించిన దేవుడు. మీ మనుషులు కన్నీరు విడిచి కన్నీరు తుడుచుకుని అంతలో వెళ్ళిపోతారు. వీరి బాధలన్నీ నేను అనుభవించాలి అంటున్నాడు. దేవుడు సిలువ పెట్టాడు, ఓ శరణం పాల్పడాడు, ఓ నాట్యం డ్యాన్స్ చేశాడు. ఆ యొక్క స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, కన్యకులు సమస్తము కూడా దేవుని కామెడీ చేస్తున్నారు. భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. వేషధరణ భక్తితో కాదు, వేషధరణ జీవితం కాదు, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు కామెడీలు చేసి, దేవుని యొక్క వాక్యాన్ని కామెడీలు చేసి వాటి మీద లాభం సంపాదించుకుంటున్నారు. ఈ యొక్క కామెడీలు చూసి, ఈ సెల్ ఫోన్లోని యూట్యూబ్లో చూసి వారి జీవితాలే కామెడీలుగా మార్చుకుంటున్నాడు. వారి భార్యనేమో కామెడీ చేసి కొడుతున్నాడు, నీ భార్య నిజంగా కొడుతున్నావు. వారి మేము తన భర్తని ఎక్కరిస్తూ ఆ యొక్క ధనం సంపాదించుకోవడానికి కామెడీగా భర్తని ధిక్కరిస్తుంటే నువ్వు లోకంలో నిజంగానే భర్తనే నిందల పాలు చేస్తున్నావు. ఏది నీ విశ్వాసము అడుగుతున్నాడు ప్రభు, ఏది నీ ప్రవర్తన, ఉందా నీకు నిరీక్షణ? దేవుని వాక్యము ఎంతో తేటగా మాట్లాడుచున్నది. ఆయన మాట మరి దేవుని వాక్య ప్రకారం ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పాను, మీరు క్రమంగా ఉండండి, మర్యాదగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, కన్నీటి అనుభవమును, మోకాళ్ళ జీవితమును, నువ్వు ఎక్కడ ఆఫీస్కి వెళ్తే అక్కడ మా యొక్క
సంపాదించుకుని వచ్చి, అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యము చెప్పుచున్న మాట, నా నామమును అడ్డం పెట్టుకుని నా గ్రంథమును చేత పట్టుకుని నీవు ఇతరుల దగ్గర దోచుకుంటే నేను నీ దగ్గర సర్వం దోచుకుంటానంటున్నాడు. నువ్వు నా నామాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటుంటే నేను నీ దగ్గర సర్వము వాడు ఇలా వేస్తాడంటరా. అయ్యో, దేవుడు నమ్ముకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడే, దేవుడు నమ్ముకున్నాడు, ఇంట్లోకి వచ్చాడు, దేవుడు నమ్ముకున్నాడు, మంచిగా కొనుక్కున్నాడు, వాడు ఎందుకు అమ్మేశాడు? దేవుడిని నమ్ముకున్నాడా? అమ్ముకున్నాడా? దేవుడిని నమ్ముకుని ఇల్లు కొనుక్కున్నాడు, దేవుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇల్లు వేరొకరికి అమ్మేస్తాడు. ఆ ఇల్లు దేవుడు ఏం చేస్తాడు? దేవుడిని అడ్డం పెట్టుకుని దేవుడిని అమ్ముకుని ఇల్లు కొనుక్కున్నావు కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇల్లు వేరొకరికి అమ్మేస్తాడు. దేవుడిని అడ్డం పెట్టుకుని దేవుడి మీద వ్యాపారం చేస్తావు కనుక నీ వృత్తిని వేరొకరికి దేవుడు అప్పగించాడు. అటువంటి కాకుండా దేవుని మాట ప్రకారముగా ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. దేవుని వాక్య ప్రకారముగా సైన్యములకు అధిపత్యము ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణముల గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి నేను రప్పించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట్లాడివి నేను ప్రింట్ చేయించామా? దేవుని వాక్యం ఇది 2500 సంవత్సరాల క్రితము దేవుడు ఏర్పరిచిన వాక్యం అండి. ఏమంటున్నాడండి ఆయన? సైన్యముల అధిపతి యెహోవా ఈ మాట చెప్పొచ్చు. ఇక్కడ దేవుని ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఈ మాట ప్రకారముగా ఆయన అంటున్నాడు, వీరు నా మాటలు నమ్మడం లేదు, నా వాక్యమే నమ్మడం లేదు, నా ప్రవచనము నమ్మడం లేదు. నేను ఏది మాట్లాడతానో అదే జరిగిస్తాను, నేను ఏది చెప్పుచున్నానో ఏది చదివిస్తున్నానో అదే జరిగిస్తాను. నీ బిడ్డలు నీకు నీ నుండి తొట్టిల్లిపోతారు, నీ పెరుగుకి నిన్ను దోహం చేస్తున్నాడు, నీ భార్య నీ దాగా చేస్తుంది. నీ ఉద్యోగం చూసి విర్రవీగుతున్నావేమో, వెండి బంగారములు వెలగల పోషణములు నాకేమని అనుకుంటున్నావేమో, నేను దొంగ వలె వస్తానంటున్నాడు. నేను కనుమరుగైన సేపట్లో వచ్చి సమస్తమును దోచుకెళ్ళిపోతానంటున్నాడు. ప్రభా ప్రభా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ప్రభా ప్రభా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములో వారసత్వాన్ని సంపాదించుకోలేడు. హృదయముతో ప్రభువును చూడాలి, హృదయముతో ప్రభువును పిలవాలి, హృదయాన్ని దేవునికి అర్పించాలి. అందుకే దేవుని వాక్యములో ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పుచున్నాడు, నేనిచ్చే కాటిక పెట్టుకుని నీ కన్నులు పెద్దవి చేసుకో, ఈ లోకంలో కాటిక పెట్టుకుని నీ కన్నులు చీకటి చేసుకుని దెయ్యపు కన్నులు కలిగి ఉండేదానికంటే నేనిచ్చే కాటికలు పెట్టుకుని నీ కంటికి వెలుగుతో నింపుకోమంటున్నాడు. నా వాక్యమని కాటిక పెట్టుకోమంటున్నాడు. ఇదిగో ఈ తుమ్మినతో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చిక్కులన్నీ తీసుకుని నీ వినయము కలిగిన దానివలే వినయ కురులు కలిగిన దానివై ఉండమంటున్నాడు. వాక్యమైన దుమ్మెలతో నీ హృదయాన్ని దుమ్ముకో, ఆ యొక్క పాపమని చిక్కుల్లో నుంచి దేవుడు నిన్ను విడుదల కలిగిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్య ప్రకారముగా ఎక్కడైనట్టున్నాడు ఆ యొక్క దేవుని మాట ప్రకారముగా దానికి సంబంధించిన పట్టణములన్నిటి మీదకి ఇదే రప్పించదని దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఎక్కడైతే ఆ యొక్క దేవతలకు బలి అర్పణములు అర్పించి బయలు దేవతలకు మీరు నైవేద్యములు చేస్తూ దేవుని అద్దం పెట్టుకుని వేషధారణ భక్తి కలిగి నీ పూర్వస్థితిని మరిచి నీ నడకల పడకలు మార్చుకుని నా భార్య ప్రార్థన చేస్తుంది, ఏమ్మా నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్తాను, మేము మానేస్తాం, మేము పలా చోటుకి వెళ్ళాము, చాలా బాగున్నాం. అలాగా మరి ఇంకో నువ్వు కూడా వెళ్ళకు మానే. అలా ఏం చేస్తున్నారు? వాళ్ళ మనుషుల్ని ప్రేమించడం లేదు. ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుడిని ప్రేమించేవాడు ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకరి దగ్గర దోచుకోడు. ఒకరు ఏదైనా ఒక చెట్టుని ఒక గెలట్టుబడి ముగ్గురి అనుకోండి, ఆ గెలంతా వాడు ఒక్కడే తింటాడా? ఇంటి వారు అందరూ తింటారు, వీధి వారిలో అందరూ కూడా పంచుతారు. ఇప్పుడు ఈ కాలంలో అయితే దేవుని పొలం
వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి బంధువులు కాదండి, దూరం చేసిన వాళ్ళకి, ఆ పక్క గ్రామస్తులు, ఇంటి ముందు వాళ్ళకేమో చార్చుకు కూడా పోయిరండి, పక్కింటి వాళ్ళకేమో పచ్చల మొక్క కూడా వేయరండి. ఎక్కడికి వెళ్తారంటే పక్కింట్లో వాళ్ళు కట్టుకెళ్ళి కొనుక్కోనట్టు పళ్ళు, మాకు మామిడి పళ్ళు ఇచ్చేస్తారు. పండుగ రోజున పండుగ రోజున మాదిరయ్య డప్పు కొడితే, పండుగ రోజున మాదిరయ్య డప్పు కొడితే, పండుగ రోజున పాత్రయ్య డప్పు కొడితే ఎక్కడికి రావాలంటే మందిరంలోకి రావాలంట. పెద్దోడేమో పేకాకి వెళ్ళాడు, చిన్నోడేమో సినిమాకి వెళ్ళాడు, పెద్దోడేమో పేకాకి వెళ్ళాడు, చిన్నోడేమో సినిమాకి వెళ్ళాడు. ఇంకా ఆయన ఇంకా ఇంకా ఆయన ఇంకా వచ్చాడు తన భార్యను తీసుకుని. ఏ పనులు లేవా, ఏం చేయడానికి లేదు. దేవుడు వ్యాపారం ఇస్తానన్నాడు. రొయ్యలు, పీతలు, చేపలు, చిక్కులు, మటను ఎన్నో వ్యాపారం ఇచ్చాడు. వర్తీలు చేస్తాడు. మామిడి ఫంక్షన్ కి ఏమి లేవా, ఫంక్షన్ ఏమని చెప్పాడు, వేస్తామని దేవుడు చెప్పాడు. వ్యాపారం వర్తిల్లుతుంది, వ్యాపారం విస్తరించబడుతుంది. భార్యను దీవించాడు, భార్యకు పనిచ్చాడు దేవుడు. బిడ్డల అభివృద్ధి చేస్తాడు, బిడ్డల పక్షులను అభివృద్ధి చేస్తాడు. మంచి పేరు కలిగి ఉండి ఆ యొక్క మరి శ్మశాన వాటికలకి వెళ్ళినప్పుడు వెండి బంగారములు కలగాలిగా దేవుడు గుంపులు నింపి నేను మేలు బంగారం చెప్పడం వేస్తున్నాడు. నాకు అన్ని జరిగాక ఎక్కడికి వెళ్తున్నానండి, మరి మీ అయ్యగారు చచ్చినారు మోసుకెళ్ళడానికి పనికి వస్తాడేమో కానీ, శ్మశానానికి సాగనప్పడానికి పనికి వస్తాడేమో కానీ, నీ తరపున ఓట్లు తీసుకోవడానికి అధికారం పనికి లేదా ఉందా? నువ్వు గృహం చేస్తామని చెప్పారా, నువ్వు వ్యాపారం చేస్తామని చెప్పారా, నువ్వు అభివృద్ధి అవుతామని చెప్పారా? నువ్వు శ్రోతిగట్టండి, శ్రోతగా సిగ్గునందుదని దేవుని వాక్యం చెప్తుంది. ఒక శ్రోతిగట్టంట ఒక వాక్యం నేర్చుకుందట. ఏంటంటే అది ఒక మాట నేర్చుకుందట. ఈ తామర పుచ్చుకొని, ఈ చోటు తగిలించుకొని వీధి వీధికి వెళ్ళి ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడ మీటింగులు పెట్టుకుంటూ నేను అభివృద్ధి పరుస్తాను, నేను బాగు చేస్తాను, నేను వర్తన చేస్తాను, ఈ 3 మాటలు నేర్చుకున్నాను. 3 మాటలు నేర్చుకుని జోడు సంఘం పట్టుకుని అత్తమాని వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్తే అక్కడంట, ఇదిగో నీ బట్టల షాప్ ని వర్తన చేస్తాను, ఇదిగో నీ ప్యాంట్ షాప్ ని అభివృద్ధి పరుస్తాను, ఇదిగో నీ కిరాణా కొట్టుని అభివృద్ధి పరుస్తాను. ఇక ఇయ్యానంటండి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. నువ్వు అభివృద్ధి అయ్యావా? అప్పుల పాలు తిప్పలు పడుతున్నావేమో, అనారోగ్యంతో అనగారిపోతున్నావేమో, నీ కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నావేమో, ఇతరుల కాదని చెప్పేది అభివృద్ధి. ముందు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచుకో, నీ బిడ్డలను అభివృద్ధి పరచుకో, నీ భర్తను అభివృద్ధి పరచుకో, నీ భార్యను అభివృద్ధి పరచుకో, నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని అభివృద్ధి పరచుకో. నువ్వు అప్పుల పాలైపోతున్నావా? గడప గడపకి వెళ్ళి నా స్థితి ఇది, నా స్థితి అది వలవల ఏడుస్తూ అప్పుల పాలై తిప్పలు పడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? అత్యధికమైన హాస్పిటల్కు నీకు కావలసిన కొడుకు కష్టపడి పని చేసేవాడు కడుపు నిండా అన్నం తింటాడు. దేవుని వాక్యం చెప్తుంది. రేయి వాళ్ళు కష్టపడు, ప్రార్థించు,
బలం ఇస్తాడు దేవుడు. పని చేస్తే లాభం కలుగుండు. నీ గిన్నె నిన్ను పొడుగుతుంది, వెలుగుతుంది. మరొకరికి నువ్వు ఆతిథ్యం చేయనంతగా నేను ఆశీర్వదిస్తాను. ఓ సహోదరుడు, మరి దేవుని వాక్య ప్రకారముగా ఎప్పుడు మందిరంలో పలహారం తేవడం, ఏ పళ్ళు పొలాలు తేవడం, ఎన్నో తెచ్చుకోడండి. ఎంతగానో తెస్తే వాటిని దాచుకోకుండా చిన్నబిడ్డలకి, వృద్ధులకి నా భర్త పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? పెట్టిన వారిని కదండి దీవెన, తెచ్చిన వాడు. చెట్టేస్తే వాడు మన ముత్తాత అయితే దాని కాయ తినేవాడు మన తాత. ఇద్దరు వేసిన వాడు ఆ చెట్టు కొంచెం దాకా కాస్తాడంటండి, కాపలా కాస్తాడు. చెట్టు పండు అనుభవిస్తాడో చెప్పండి? వాడు ఎప్పుడు కుటుంబంలో రోజు. ఇద్దరు వేసిన వాడు నా పెద్దల నుంచి చెట్టు నా పిల్లల దాకా ఫలాలు ఇవ్వాలని వేస్తాడంట. ఎందుకు మీకు దొడ్లో కావాలి? మీకు ఇక్కడ పిల్లలు కదా పువ్వుల మొక్కలు ఎందుకంటారు? ఏడా పొద్దున మొక్క అంటారా? మా వాళ్ళు వచ్చారు, మా మనవరాలు వస్తుందా? ఆశ, దేవుని యందు ఆశ కలుగుండు, దేవుని యందు భయభక్తులు కలుగుండు. అందుకే ఆయన అంటున్న మాట మరి 20వ వచనములు, అదే వచనములు చూడండి. 20వ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడు ఇమ్మేరు కుమారుడునకు ఆ పశువులను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద దుఃఖము వద్ద నుండి బండలో అతనిని వెలిగించెను. మరునాడు ఆ పశువులు ఇర్మియాను బండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశువులను పేరు పెట్టాడు గాని మాగోరు మిస్సాబీబు అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయంకరణముగా నుండినట్లు చేయించున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. మరియు యోధావారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తును. అతడు వారిని చెరపట్టి బబులోనులకు తీసుకొని పోవును. ఖడ్గము చేత వారిని అంతము చేయును. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావేమో గడిచిపోయానులే, బ్రతుకుపోయానులే, అవసరం తీరిపోయిందిలే అనుకుని దేవుడు ఏమంటున్నాడు? పశువులు రాజు నీకు దేవుడు పేరు పెట్టాడు కానీ ఆ పేరు కాదు నేను పెడతాను. నీ పేరు చూడు. నిన్ను చూసి అందరూ భయపడిపోతారు. నిన్ను చూసి నీ పూర్వస్థితి వచ్చేలాగా అందరు నీ ముఖం మీద ఉమ్మేస్తారు. నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువులు మిత్రులుగా మార్చడానికి ప్రార్థన చేయి. నువ్వు నా మీద పగబెట్టుకుని, నా పొరుగు వారి మీద పగబెట్టుకుని, నా జనుల మీద పగబెట్టుకుని ప్రభా అని పిలిస్తే నీవు నా ప్రార్థన నాకు పగ కాదా అని ప్రభు పళ్ళని ఉన్నంతసేపు ప్రభా నాకు సమయం దొరకలేదు, పళ్ళని ఊడిపోయాక పోనాతో మాట్లాడంటే అయ్యేమంటాడు చంద్రబాబు అంటాడంట. పళ్ళు ఉండగానే పళ్ళకి తగిన రుచికరమైన అన్నం తిను. ఆ పళ్ళని ఊడిపోయాక నువ్వు ఎంత కావాలా, ఎంత మించినా ఆ రుచి నీకు దొరకదు. అందుకే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ద్వారా ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీకు పశువుల రాజు అని పేరు పెట్టాడు కానీ ఇర్మియా ప్రవచించినందుకు ఏం చేశాడంటే అది కొట్టాడట. కొట్టించి ఆ యొక్క పశువుని ఎందులో వేయించాడు? బండలో వేయించాడట. ఆ యొక్క బండలో వేయించి సరసాలో వేయించి బాధలు పెట్టాడు. కానీ ఇర్మియా జడిచాడా? భయపడ్డా? దేవుని వైపే చూస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట ఆయన నన్ను పరుగెత్తాడు. యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి. దేవునితో నిబంధన కలుగుండు, దేవునితో నిరీక్షణ కలుగుండు, దేవునితో యథార్థమైన స్నేహం కలుగుండు. ఇద్దరు మనుషులు కలిసి రోడ్డు వెంబడి వెళ్తారు కానీ వారు మనుషులు మాత్రమే కలిసి ఉంటారు కానీ వారి హృదయాలు ఎంత మాత్రమనో కలిసి ఉండవు. సొంత అక్క చెల్లెలకే హృదయాలు కలవడం లేదు, సొంత అన్నదమ్ములకే మనసు కలవడం లేదు, వారు బ్రతుకు రూపాయలు కావడం లేదు. అవుతుందా? అన్న గురు పేరు అవుతుంది, తమ్ముడు గురు పేరు అవుతుంది, అక్క గురు పేరు అవుతుంది, చెల్లి గురు పేరు అవుతుంది. కడుపును పుట్టిన బిడ్డలకే నలుగురికి 4
గ్రూపులు ఉంటే కోట్లాది ప్రజల కొరకు రక్తమంతా కాచిన దేవుడు, బీజము లేని మన దేవుడు, ఇత్తనము లేని దేవుడు, ఏ ఇంటి పేరుకి తగిన వాడు అయినా, ఏ పురుషునికి కుమారుడు, ఏ తండ్రికి తనయుడు ఉన్నాడు, దావీదు వంశములో నుంచి వచ్చిన వారసత్వం మన క్రీస్తు. దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. మనం దేవునికి విధేయులమై జీవించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టైల్ మేకింగ్ ఏంటంటే సెల్ ఫోన్లోనే చక్కగా బైబిల్ వచ్చేస్తున్నాయి. బైబిల్ చూస్తున్నాడు ఇది అనుకుంటున్నాడు, మీరు కామెడీలు చూస్తున్నారు. అమ్మాయి చక్కగా బైబిల్ ఫోన్లో భలే చూస్తుంది అనుకోండి, సీరియల్ చూస్తుంది. సీరియల్ చూసి కామెడీలు చూసి జీవితాలను కామెడీలుగా మార్చుకుంటున్నారు. వాళ్ళేమో బ్రతుకు దేవుడి కొరకు మన జీవితాలు నటనలో చూపిస్తానికి మార్నింగ్ డ్రెస్ వేస్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? బయట భయభక్తులు లేకుండా భర్తల పరువు తీయడానికి, తల్లిదండ్రుల పరువు తీయడానికి పనికి మాలిన డ్రెస్ వేసుకోవడం మొదలెట్టారు. అమ్మగారు గౌడు వేసుకోలేదేంటి? యేసు ప్రభువారి తల్లి గౌడు వేసుకుని చున్నీ చుట్టుకోలేదేంటి? ఇప్పుడు భర్తలు భర్తలు లేని వారికి వేసాలు వేసుకుని వాళ్ళు కూడా మిడ్డీ వేసుకుంటారు. మిడ్డీ వేసి డ్యాన్స్ చేస్తుంటే వీడియోలు, సున్నీలు కట్టుకుని డ్యాన్స్ వేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాట. అందుకే ఏంటో తెలుస్తా, మీ ప్రతి వారిని అడిగట్టిన వ్యాధి కలుగుందుడు అంటున్నాడు. ఎలాంటే వ్యాధి కలుగుందుడు, జాగ్రత్త. ప్రతి వారిని ఎత్తిని బోడితలైపోవుడుగా అంటున్నాడు. బోడివాడ అంటున్నా, మీ ప్రతి వారిని ఎత్తి బోడెత్తి అయిపోవుడు అంటున్నాడు. దేవుని వాక్య ప్రకారముగా, ఆయన చెప్పుచున్న మాట ప్రకారముగా 20 ప్రవచనములు పలుకుగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడు నడండి. వాడి గర్విష్ఠుడు, అహంకారుడు, స్వార్థ ప్రియుడు, అసూయ మనిషి, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది. 20 ప్రవచనం చేస్తున్నాడు, ప్రవక్త అయిపోతున్నాడు. వీడి మందిరం వర్తిల్లిపోతే, ఈ దేవుని మందిరములో వీడికి మంచి పేరు వచ్చేస్తే, ఇర్మియా భక్తి పరుడు అయిపోయాడు, ఇర్మియా వర్తిల్లిపోతున్నాడు, ఇర్మియా మంచి ప్రవచనాలు చెప్పి అనేక మందిని సంపాదించేసుకుంటున్నాడు. మాంత్రికులకి ఏమొస్తుందంటే ఒళ్ళు మంట వచ్చిందట. మాంత్రికులకి ఏమొచ్చిందంటే గొప్పకోవడానికి ఎక్కసమైన వాంతులు వచ్చినాయట. మాంత్రికులకి ఏమొచ్చిందంటే దుష్టబుద్ధి గలవాడు దేవుని సన్నిధిలో ఉండలేడు, దుష్టబుద్ధి గల స్త్రీలు దేవుని మందిరంలో ఉండలేడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు సకల పాపులను దేవుని సన్నిధిలో దుష్టుడును ఎంత మాత్రం ఉండలేదండి. స్వార్థ వారిలో ఉంది, అసూయ వారిలో ఉంది, వారిలో వారికి వారు నిలబడ్డాడు, వారి సంఘం వర్తిల్లిపోతుంది. వారి భర్త విచ్చిలేని పామరుడు ఆయన సంఘం నడిపించేస్తున్నాడు. ఏమొచ్చిందంటే ప్రజల్లో స్వార్థం వచ్చింది. ఒక ఆమె వచ్చింది, అమ్మగారండి మా పట్టాలు కనపడటం లేదు, అమ్మగారండి బీరువాలో పెట్టిన బంగారం కనపడటం లేదు. అప్పుడేమయ్యారు నీ సోదిగత్తులు, అప్పుడేమయ్యారు నీకు సోది చెప్పిన ఆ యొక్క సఖిని గాండ్రు. ఇక్కడికి రావడం, పోయిన బంగారం దొరికేదాకా ఒక సహోదరు వచ్చిందండి, అమ్మగారండి గుండె ఆపరేషన్ చేయాలంటున్నారు, హార్ట్ ప్రాబ్లం అమ్మగారు, నేను ఏమైపోతాను, ఎక్కడికి వెళ్ళినా గుండె తేడా వచ్చింది, ఆపరేషన్ చేయాలంటున్నారు అమ్మగారు. మీ అబ్బాయి గారు కూడా మీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. రాత్రులు పొద్దుగొమ్మనిచ్చేది కాదు, పగలు తెల్లారనిచ్చేది కాదు. మరలా ప్రార్థనకు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎదురొచ్చేది. ప్రార్థన ఉదయం రాత్రి మధ్యాహ్నం అంత మానవ వచ్చిందండి. వ్యాధి తగ్గేదాకా మందిరంలోకి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. వెళ్ళా హాస్పిటల్కి వెళ్ళి రిపోర్టులు చేయించుకో, నువ్వు టెస్టులు చేయించుకో, నీకు అన్ని నార్మల్గా ఉంటాయి, దేవుడు బాగు చేస్తాడని చెప్పాక హాస్పిటల్కి వెళ్ళింది. అన్ని నార్మల్గా ఉన్నాయంటమ్మా, ఎప్పుడు తగ్గిపోయింది. 3వ రోజు ఎక్కడున్నా నువ్వు మినిస్ట్రీలో ఉన్నావు. దేవుడు కనపరచావా? పక్షవాయు రోగి దేవుడిని స్తుతించాడు. 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది అటు ఇటు చెదిరిపోయి గర్వంగా ఎవరి వ్యాపారానికి వారు వెళ్ళిపోయి దేవుడు మర్చిపోతే వారి స్థితులు మరలా వారి జ్ఞాపకం చేస్తాడు దేవుడు. వారిలో 10వ వాడు వచ్చాడు, ప్రభువా అన్నాడు. నీవా ఎవరు అని అడిగితే 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు మమ్మల్ని బాగు చేస్తావు కదయ్యా, అందులో ఒకడిని నేను. మరి 9 మంది ఎవరంటే ఒకడు ఎడ్లు కొనుక్కోవడానికి, ఒకడు పొలం చూసుకోవడానికి, ఒకడు భార్య చూసుకోవడానికి, ఒకడు తల్లిదండ్రులు చూసుకోవడానికి, ఒకడేమో పట్టణానికి, ఒకడు వ్యాపారానికి, ఇలా వెళ్ళిపోయారు. మరి నీకేమి పని లేదా? నాకు సమస్త పనులు అన్నీ ఉన్నాయి,
నాకు వ్యవసాయం ఉంది, బిడ్డలు ఉన్నాయి, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, తల్లి తండ్రి అందరూ ఉన్నారయ్యా. లోక జనులు, స్నేహితులు, బంధువులు అందరూ ఉన్నారయ్యా. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? నన్ను బాగు చేస్తున్న నా దేవుడిని నేను కనపరిచి నా తండ్రికి నేను కృతజ్ఞుడై ఆయన మహింపరుచుకున్నాక ఆయన మీ నోట సెలవు తీసుకుని మీరు వెళ్ళమన్న పనికి వెళదామని వచ్చానయ్యా. దేవుడు ఏం చేశాడు? సకల సంపదలతో సర్వ సంపదలు కలిగిన వారి వలె నేను ఆయుష్కాలం అంతా ఈ దీర్ఘాయుష్ నీకిచ్చి నేను ఆశ్రయించి నీ పిల్లల వరకు వర్ధిల్లుదు గాక, తిరిగి వెళ్ళు అని చెప్పాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. పిల్లల వరకు ముదుగు వరకు కూడా ఆయన ఎత్తుకుని విడిచిపట్టుకుని దేవుడు అభివృద్ధి పరచాడు. నీకుందా జీవితము, నీకుందా హృదయము, నీకుందా ఆలోచన, నీకుందా మనస్సు? వచ్చేటప్పుడు ఒక్కలే వస్తారండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా భేదం కలిగి మానేస్తారనుకోండి, హలో అక్క వెళ్తున్నావా? మానేస్తాం మేము రాము. ఇంకా ఎంతమందిని మానుకుంటారండి? ఈమె ఇంకొకరికి, ఆమె ఇంకొకరికి. అమ్మ వెళ్తున్నావా? అమ్మే వెళ్తారేనమ్మా, నేనే వెళ్తాను. అలా 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 ఎక్కడికి వెళ్ళిపోతారేంటండి? 100 మందిలో వెళ్ళిపోతారండి. ఒక్కళ్ళకి వచ్చింది ఏమంటండి 7 నట్టుకుని ఏడిపిస్తుందంట. ఒక్కది ఏమొచ్చిందంటండి 7 చేర్చుకుందట. నేను వెళ్ళమన్నా మందిరానికి, నేను వెళ్ళమన్నా సన్నిధిలోకి. ఆ ప్రార్థన మాకు ఎత్తదండి. అలా అయితే అత్తగారిని కొట్టొద్దు, మా గారిని చూడాలి, భర్తకు మంచి దాస్త్రాలు ఉండాలి, నువ్వు భార్యను ప్రేమించాలి, త్రాగకూడదు అని చెప్తారండి. భర్తలు బాధించకూడదు, పాపం చేయకూడదు అని చెప్తారండి. అదే మేము వెళ్ళే మందిరాలకి అయితేనండి, నువ్వు ఎలాగంటే నీకు నీ భర్త మాట వెళ్ళకో, నీ తల్లిదండ్రులకు భోజనం పెట్టుకో, నీ తండ్రిని ఏమో పార్కుల్లో మరి, నీ తల్లినేమో సంతానంలో చేర్చే, నీ ఉన్న ఆస్తులను అమ్మేసుకో, నువ్వు దిగంబరిగా నీవు నీ భార్య అస్తమానం కొట్టుకుంటానండి, రోడ్లు అమ్ముతున్నాడు, కనుగొన్న దానిలో కానుకలు నాకు తెచ్చివ్వండి. ఇవ్వండి చెప్పేది. ఆ చెప్పే వాళ్ళకి బుద్ధి లేకపోతే దేవుడి వాక్యం చెప్తుంది కదా, ఆయనకేమో బుద్ధి లేదంటే ఇంకేమో శుద్ధి. చెప్పేవాడికి బుద్ధి లేదంట, ఇదేవాడికి శుద్ధి లేదంట. అలా కాకుండా ప్రభు చెప్తున్న మాట, పెద్ద నాయకుడు నాడు ఇమ్మోరు కుమారుడు నాకు పశువులను యాజకుడు అంటండి. ఆ యాజకుడు చేసిన పనులు, ఆ యొక్క ప్రవక్త ప్రవచించిన మాటలు వీడికి ఒళ్ళుమండిపోయిందంటండి. నా గుట్టు బయటెట్టేస్తావా? నేను పెద్ద రాజుని, పెద్ద అధికారిని, పాటలు కట్టుకొట్టిని, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు మంచి పేరు ఉంది అనుకోడు. వాడి పేరు దేనికి పనికిరాదు. పశువులు కాకుండా దేవుడు ఏం పేరు పెట్టారు చూడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు 4వ వచనం, అమ్మోరు మాగోరు నిస్సాబీపు అను పేరు నీకు పెట్టబడదు. మాగోరు అంటే మూర్ఖుడు. దేవుని అడిగిన వాడు కాదు, గర్వంతో బ్రతుకుతున్నావు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కాదు, స్వార్థంతో నమ్ముకున్నావు దేవుణ్ణి. ఒక్కడు మానేస్తాడండి, 100 మందిని మానిపించేస్తాడు. ఒకరి నుంచి ఒకరు ఫోన్ చేసుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. వీళ్ళు త్రాగుతూ ఉండగానే పట్టుకోవడం తాకరా, త్రాగు నేర్చుకోగలరా? వాడు బుద్ధిమంతుడు. ఎందుకంటే నేను త్రాగి చెడిపోయాను, త్రాగరా అని చెప్తాడు. త్రాగుపోతు వాడు అన్నింటిలోనూ అవమానంగానే ఉంటాడు. వాడు పలికేవాడిని నిజాలైనా కానీ వాడు ఏమంటారు, పులిసిన ద్రాక్షారసం త్రాగాడు కనుక వాడు ఎక్కిరిస్తాడు. పులిసిన ద్రాక్షారసమున త్రాగి నువ్వు జబ్బువాడు ఇంటికి కట్టే, నేనించి మంచి ద్రాక్షారసమున త్రాగి నువ్వు ఎలా ఉండమంటున్నాడు, ఆరోగ్యవంతుడు. నీ కొంచెం తేటగా ఉంటే నీ యొక్క హృదయం అంతా కూడా తేటగా. ఇప్పుడు తెల్లవారుజామున లేచి గబగబా లేచి 4 గంటలకు లేచి వంట చేసి క్యారేజీలు పెట్టి భర్తలు పంపలే భయం ఏ భార్యలు కూడా ఉందా? లేదు. 4 గంటలకు లేచిన వంట అవుతుందో అవుదని 3 అవ్వకుండానే భార్య పడుకుంటూ మొదలు పెట్టి ఆ భర్తకి తన క్యారేజ్ పెట్టి పంపించింది. ఎవరు కలిగినంత వారే పప్పు ఉప్పు ఏదో వండి పచ్చడి చేసి ఏదో చేసి భర్త పడుకునే అన్నమో పెట్టింది. ఏమండి పూటకే క్యాంటీన్ లో తినేయండి. ఏంటండి చాలా పూటగా ఉందండి, వస్తూ టిఫిన్ తీసుకురండి, బిర్యానీ తీసుకురండి. ఇవి నేర్చుకున్నాను. అందుకే ప్రభు అంటున్నాడు, సుఖరోగములు గలవారు
సుఖభోగములకు బానిసైపోయి రోగములతో పీడింపబడతారు మీరు అంటున్నారు. దేవుని వాక్య ప్రకారముగా ఈ భర్త అనుకుంటున్నాడు, అన్ని నేనే తెచ్చినాను నా భార్య కాబట్టి నన్ను బిర్యానీ తెమ్మంది అనుకుంటున్నాడు. దీనికి నిజంగా తలపడి పెట్టుకుందట. అప్పుడు ఏడుస్తున్నాడు, తలపడి చేపంట తోమేటప్పుడు అన్నదంట, నీ ఎంతు నేను చూస్తాను, తోమ బండకేసాను. తోమి అరిగేలాగా తోమాక మళ్ళీ కత్తి పెడత కోసడం నీ పన్నే చెప్తాను, చెయ్యి నీకు ముందొక మొసలు పండుగ అంటదంట. ఈ కత్తి పెడత కోసి అది చేశాక పొయ్యి మీద పెట్టి కొత్త ఉడుకుతా ఉండగా అంటదంట, నీకు ఇక్కడ టైం ఉంది కంగారు పడక అక్కడ కలుపుతాను అక్కడ అట్టుకుంటా నిందంట. అక్కడ పట్టుకుంటా నిందంట. ఆ చేపల కూర ఉడకాక బాగుందందట. ఏదో పిల్ల ఇప్పుడు నెట్లు వేసుకుని తలకాడ పులిచాడు అయ్యాక ఆ తలకా ముక్కలే మొత్తం తిన పక్క పడి మళ్ళీ నాగలు వస్తారు గొడవడతారు. కోడపోటు అందంట. నాగలు వచ్చి మీ అత్తగానే అన్నం ఏంటంటే తినలేదు మాని అని చెప్పు, తినాలని చెప్పుకో తెలుసా, తినాలంటే మళ్ళీ ఊరుకోడు. మళ్ళీ తింటాను నువ్వు ఆకలి వచ్చాకని చెప్పి తలకా ముక్క చీరమని చక్కగా తింటుందంట. తింటా వాళ్ళకి తిన్నా పట్టుకుందండి. ఏం పట్టుకుందండి? చేప గొంతుకు పట్టుకుందంట. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అంగిట్లోకి వెళ్ళిపోయింది. ఈ ముళ్ళు అట్లా ఆడుకుంటా ఇటు పీక్కుండా ఏమైనా వస్తాయి అంటే ఈ ముళ్ళు రాకుండా అటు పీక్కుండేటప్పటికి ఎవరు వచ్చారంటే తిన్నానని చెప్పొద్దన్న మాట్లాడే వచ్చేది. ఏమైంది అలాగుండవంటే ఏడవడం మొదలు పెట్టిందట. ముళ్ళు కూర్చుంటుందని చెప్పడం మాట్లాడతలేదు. అన్నం గిన్నె ఎదురు వండుకోండి అంత ఉడుకు తినకపోతే కంగారంటే అంటాడే భర్తను భయంతో ఇంకా ఏడవడం మనం. అంతలో కాకుండా అన్నిట్లో రెడీమేట్లేదు ముళ్ళు బయటకు వచ్చింది. అప్పుడు వాడు అయ్యో అత్తయ్య తీసేనానండి మామి ఎంత సంపదన్నారు కదా, మామి గారు వచ్చేసారు కదా తీసేనా కిన్నాడు ఎందుకు చూసొచ్చాక ప్రభు అంటున్నాడు, నువ్వు వేసిన వేసాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు వేసిన వేసాలు నేను చూశాను. చాలా మంది విదేశాల్లో విర్రవీగుతున్నారు, జ్ఞానం ఉందనుకుంటున్నారు, జ్ఞానబలాన్ని పోగొట్టుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న విర్రవీగుతో చదువులని తెలివైన వారు అనుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దగాకోరు పనులు చేస్తున్నారు. వ్యాసాలు మోసాలు నేను చూస్తానంటున్నాను. అందుకే చివరిగా దేవుని వాక్యములో ఆయన అంటున్న మాట ప్రకారముగా ఆయన చెప్పుచున్న మాటలో చూడండి. ఆయన చెప్పుచున్న 21వ అధ్యాయములో 21వ అధ్యాయము 3-5 వచనముల్లో యిర్మీయా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను నిమ్ముడు ముట్టడి వేయు కల్దీయుల మీదను మీ రూపము గించుచున్న యుద్ధములను ప్రకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణం లోపలికి వాటిని పోగు చేయుదును. కోపమును రౌద్రమును గ్రద్దయు కలిగిన వాడనై బహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసేదను. మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణము నివాసులందరినీ ఆటము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్రాంతి దినములో దేవుడు పాతి పెట్టిన కొరకును చచ్చుడు కొరకును పగలగొట్టుడు కొరకును 3 అంశాలు మాట్లాడాడు. 3 అంశాలు మాట్లాడాడు. నీ జీవితం ఎలా ఉందో నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. నీ ఆలోచన ఎలా ఉందో? తండ్రిని దుఃఖపరుస్తున్నావా? నీ భార్యను వేధిస్తున్నావా? నీ తల్లిని శోధిస్తున్నావా? నీ సహోదరుని గాయపరుస్తున్నావా? దేవుని వాక్యం అడుగుతుంది. స్త్రీలేమి పురుషులేమి దేవుని వాక్యములకు విరోధముగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. భార్య ఏమో దేవుని మందిరంలో, భర్త ఏమో ఎక్కడ ఉంటున్నారంటే బార్ షాపుల్లో జోజముల్లో ఉంటున్నారు. అది మార్పు కాదు, అది భక్తి కాదు.
మనుషుల మెప్పు కొరకు ఏమయ్యా మీ ఆవిడ ప్రార్థనకు రాలేదని అడిగితే నా మోసుకుంటుందేమని భార్యను ప్రార్థన పంపిస్తున్నారు. దేవుని వాక్య ప్రకారముగా ఆయన అంటున్న మాట ఇర్మియా వారితో ఇట్లా నేను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి. రాజుతో రాజులు తలుచుకుంటే దెబ్బలు పొందలేముండవు, కానీ రాజులకే రాజు అయినటువంటి మన దేవుడు తల్లి బ్రతుకుంటే కొడుకునే భోజనం పెట్టరు, ఇంట్లో పడుతుంటే కూర్చుంటే రానివ్వరు, ఆ ప్యాన్కి ఎందుకు వస్తే రానివ్వరు, మెట్టెక్కుతుంటే ముట్టుకోనివ్వరు, ఆ యొక్క తెల్లాగిని కడుగుతుంటే ఎదడుకో. పని మనిషి కంటే తన తల్లి ఎదురు చెడిపోయిందా? ఇతర క్యాస్ట్రాల్ని వచ్చి నీవు తినే గిన్నె కడిగి నీకు వంట చేసి పెడుతుంది. నీ కన్న తల్లి వృద్ధాప్యంలో నీకు వంట చేసి పెట్టినా తిన్నా గిన్నె కడిగినా వంట రోగం నీకు వస్తుందా? ఆలోచించుకో. తల్లి పోయాక ఏడవటం కాదు, తండ్రి కుమిలిపోయాక ఏడవటం కాదు. తల్లి బాగుండదు అన్నం పెట్టు, విందులు చేసి బాక్సులు ఇచ్చి పక్షులు చేసి వేవేల మందిని నీవు ఎంతగానో గనపరిచినా నీ తల్లి ఆత్మకు సేద తీర్చగలవా? దేవుని వాక్యం అంటుంది తల్లి బాగుండగా అదే పక్షులు చేస్తే డబ్బులతో తల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళు, ఆయాసంతో వైద్యం చేయించు. దేవుని చిత్తం ఎలా ఉంటుంది అలా జరిగిస్తాడు. ఉన్న ఆయుష్కాలం అంటే యెహోవా సన్నిధిలో నీ నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తల్లి నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. నువ్వు సన్మానిస్తున్నావా? నువ్వు దేవుని మాటకు లోబడి జీవిస్తున్నావా? అట్టి కృపలో దేవుడు నీతో మాట్లాడడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక యెహోవా సన్నిధిలో నీవు దేవునికి ఇష్టడుగా ఇష్టాలుగా ఉండటానికి తల్లి చనిపోయిన పొర్లు ఏడ్చినా కానీ ఆ ప్రేమ నీ మీదకు రాదిక, ఆ తల్లాత్మ నీ మీదకు చేరదిక. దేవుని వాక్య ప్రకారంగా ఆ బిడ్డ ఆరోగ్యం ఉండగానే తల్లిదండ్రులను ప్రేమించు. ఆ బిడ్డ నీతో ఉండగానే, ఆ బిడ్డ లోకంలో జీవిస్తూ ఉండగానే నీ కుమారుడైన కుమార్తె అయినా దేవుని ప్రేమను బట్టి బిడ్డను ప్రేమించు. అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ సేవ, ఇక్కడ సేవ అంటూ భర్తకు భోజనాలు పెట్టడం లేదు, భార్య బిడ్డలకు భోజనాలు పెట్టడం లేదు, భర్తలకి మంచి సమృద్ధైన సుఖ సౌఖ్యాలు లేవు. ఎందుకంటే దేవుని సన్నిధికి భర్తను సంతోషపరచలేవు నీవు, దేవుని సంతోషపరచగలవా? భర్తను సమాధానపరచగలవు నీవు, దేవుని సమాధానపరచగలవా? నీ బిడ్డలకు మంచి వసతి కలిగించలేని తల్లివి నీవు ఇతరులకు ఏర్పరచగలవు. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ అసూరు నీ పేరు అసూరు రాజు కాదు, ఆము ఏంటంటే మా గోరు అంటే మూర్ఖుడుగా నీ తల్లిని బాధిస్తున్నావు, నీ తండ్రిని బాధిస్తున్నావు, నీ అన్నదమ్ములు వేధిస్తున్నావు. జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు కలుగుండు. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ప్రవచనాలు ఏమంటున్నాడు? సందుల్లో కూర్చుని గొంతుల్లో కూర్చుని ఆ యొక్క పాటల్లో సూర్యుల కింద కూర్చుని ప్రవచనాలు చూస్తూ నవ్వుకుని నీవు ఈవేళ నీవు పట్టు వస్త్రాలు ఊడిపోయేలాగా ప్రవచనాలు చెప్తున్నావు. దేవుడి ప్రవచనాలు అయ్యి దెయ్యపు ఆత్మలు, దురాత్మలు, అంచె దినములేంటి మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తారు. కడవరి కాలం వచ్చింది, దెయ్యాల ఆత్మలు వస్తున్నాయి. ఒకరు ఎగురుతుంటే పడిపోతున్నారు, ఒకరు పడిపోతుంటే ఎగటెత్తున్నారు. అయ్యి పలానా తిమోతి గారంట, పాస్ గారంట, ఆ యొక్క వైజాగ్ నుంచి వచ్చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? చెయ్యతే దెయ్యాలు పడిపోతున్నాయట. చెయ్యతే పడిపోయిన అందరూ దెయ్యాలనా? నీ పాపాలు ఎక్కువైపోయి రోగానికి వచ్చి పడిపోతున్నావు. ఆ పాపకి ఎంటేమన్నాడు? పడిపోతున్నా. వాడు వెనకాల సైన్యం ఉంటే నేను లేపడానికి. యెహోవా మాట సెలవిస్తే నీటిగా అద్భుతాలు చేసే దేవుడు, పడిపోయిన వారిని సైతం లేపే దేవుడు, ఎండిన ఎముకలు సిగిరింప చేసే దేవుడు, ఆత్మయు సత్యమును దేవుడు నీ మీద పంపుతున్నాడు. పరిశుద్ధాత్మనిస్తాడు. పశ్చాత్తాపం కలుగుండు, యథార్థమైన మనసు కలుగుండు. నీ ఇంటికి చేసిన ఉపకారాలు మరిచి వారింటికి నువ్వు అపకారం చేస్తే రేపు నీకేం సంభవించును జ్ఞాపకం చేసుకో. గుండె చెదరిన వారిని
ఎలా ఉండాలంటే స్తుతిగానము చేసేవారి వలె ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బిడ్డల తప్పులు చేస్తే తల్లిదండ్రులు క్షమించి మరి చారు తీసుకుంటారు. అలాగే దేవుడు ప్రేమిస్తాడు, చారు తీస్తాడు, ఆశీర్వదిస్తాడు కనుక అట్టి కృపలో తల్లిదండ్రులు తప్పులు చేస్తే బిడ్డలు ఏం చేస్తారంటే అర్థం చేసుకుని మా యొక్క తండ్రికి నా మీద ఎంత కోపం వచ్చిందో, లేకపోతే మా అమ్మకి నా మీద ఎంత కోపం వచ్చిందని బిడ్డలు గ్రహించుకోలేరు. కానీ బిడ్డలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు అనుకుంటారు, పోలీనాడు వయసులో ఉన్నాడు కదా ఏదో తప్పు చేస్తాడే, ఆమె వయసులో ఉంది కదా ఏదో తొందరపడి మాట్లాడింది అని 2 రోజుల తర్వాతైనా బిడ్డలు క్షమించి తల్లిదండ్రులు ఎంతకు చేర్చుకుంటారు, హత్తుకుంటారు, హక్కు వేసుకుంటారు. దేవుడు కూడా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. తప్పిపోయిన వారిని మళ్ళా మందిరంలోకి తెచ్చి దేవుడు తప్పకుండా ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వారి స్థితిగతులను దేవుడు మారుస్తూ, వారి స్థితి ఏంటి, ఇక్కడికి వస్తే ఎలా ఉందో, వేరే చోటుకి వెళ్తే ఎలా ఉందో, వాళ్ళ భార్య ప్రార్థన చేస్తే ఎలా ఉందో, వాళ్ళ అత్తగారు ప్రార్థన చేస్తే ఎలా ఉందో, వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే ఎలా ఉందో, వాళ్ళ ప్రవక్తలు మాట్లాడితే ఎలా ఉందో గ్రహించుకునే జ్ఞానము దేవుడిచ్చి తప్పిపోయిన గొర్రెని వెతికి రక్షించిన దేవుడు అనేక మంది జీవితాలను సరి చేసి ఇంటి కృపలో దేవుడు మనందరికీ తోడే సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా